అదిగో ఆ తిరుపతి చేరుకున్నాం. చక్కగా అందరం స్నానాలు చేసాం. ఏదో మొట్టమొదట మంగాపట్నం వెళ్ళాం. మంగాపట్నం వెళ్ళగానే ఎప్పటి నుంచో అలవాటు కదే, వీడేమో అప్పుడు కనపడలేదు కొడుకు, వీడేమో వెనకాతలు ఉండిపోయాడు కారులో ఏవో తీసుకురావాలని. గబగబా పిలిచి ఒరే గులాబీ దండ పట్రా అని చెప్పేసి 200 చేతికిస్తే వెళ్ళి లావుగా ఉన్న గులాబీ దండ పట్టుకొస్తే తడిదండ చేతి మీద వేసుకుని అమ్మవారి దేవాలయంలోకి వెళ్ళి ఎదురుగుండా ఉన్నటువంటి అమ్మవారి దేవాలయం లోపలికి ప్రవేశించి నా తల్లి ఇలా కుడి చెయ్యి ఇలా చూపిస్తూ అభయహస్తం పట్టి పద్మాసనం వేసి కూర్చుంటే మీరు పరీక్షగా చూస్తే పద్మావతీదేవి అమ్మవారి కనుగుడ్లు చిన్న చిన్న కందిరీగలు ఉన్నట్టుగా ఉంటాయి. ఆవిడ చూస్తూ ఉంటుంది, ఆ కనుగుడ్లు స్పష్టంగా కనపడతాయి ఆవిడ చూడ్డం. ఆ కిరీటం, ఆవిడ వేసుకున్న పద్మాసనం, అంచు కనపడేటట్టుగా ఉన్నటువంటి ఆ చీర, ఎర్రగా ఉన్నటువంటి అంతరాలయం, ఆ లోపల అర్చకులు ఇచ్చేటటువంటి నీరాజనం, మనం పట్టుకెళ్ళి ఇచ్చినటువంటి పట్టుచీర ఆవిడ భుజం మీద వేసి ఆ దండ ఆవిడకి అలంకారం చేసి మళ్ళీ పట్టుబట్ట పట్టుకొచ్చి మనకిచ్చేసి హుండీలో వేసేయండమ్మా అంటే ఆ తల్లి దర్శనం చేసుకుని దేవి అంతరాలయానికి ప్రదక్షిణం చేస్తుంటే అమ్మవారిని ప్రతిరోజు కూర్చోపెట్టేటటువంటి వెండి పద్మం బయట పెట్టుంటే ఆ పద్మం వంక చూసి వెనక్కి వచ్చేటప్పటికి మంచం కనబడితే ఇదే అమ్మవారి ఏకాంత సేవా మంచం అనుకుని అలా తిరిగొచ్చి అమ్మవారి ముందు కూర్చుని ఎంతో సంతోషంతో ఆ పూజ చూసి నీరాజనం పుచ్చుకుని లేచి వెడుతూ ఉంటే అదంతా ఎప్పుడు కుంకంతో పూజలు జరుగుతాయి కాబట్టి లేచి పృష్ఠభాగం వంక చూస్తే తెల్లటి పంచ ఎర్రగా అయిపోతే ఈ పంచ జాగ్రత్తగా దాచుకోవాలి, అమ్మవారి గుళ్ళో కుంకం అంటుకుందనుకుని బయటికి వెళ్ళి తీర్థం పుచ్చుకొని ఆ పట్టుకెళ్ళినటువంటి చీర హుండీలో వేసేసి బయటికి వచ్చి ఆ దేవాలయానికి బయటికి వచ్చి ఎదురుగుండా నిలబడినప్పుడు ఎడం చేతి వైపుకి వెళ్ళి చూస్తే విచిత్రమైనటువంటి ఆలయం. కృష్ణ భగవానుడు బలరాముడితో మాట్లాడుతూ ఇలా ఉంటాడు, అన్నయ్య ఈ క్షేత్రం కన్నా గొప్పది ఉంది అని ఇలా అంటుంటాడు. అక్కడొక్కచోటే బలరాముడు చెప్పులేసి కూర్చుని ఉంటాడు. తీర్థయాత్రకి వెడుతూ చెప్పులేసుకుని ఇలా కూర్చున్నటువంటి బలరాముణ్ణి ఎదురుగుండా కనబడుతున్న కృష్ణ భగవానుణ్ణి దర్శనం చేసి ఉభయనాంచారులతో ఉన్నటువంటి వెంకటేశ్వర మూర్తి మీకు తిరుపతిలో కనపడేటటువంటిది ఒక్క మంగాపట్నంలోనే కనపడుతుంది. ఆ సుందరరాజస్వామి అన్న పేరుతో ఉన్నటువంటి ఆ స్వామిని ఉభయనాంచారుల్ని ఎదురుగుండా గరుడాళ్వారిని చూసి కృష్ణుడి ఆలయానికి సుందరరాజస్వామి ఆలయానికి మధ్యలో ఉన్న చిన్న త్రోవలోంచి వెనక్కి వెడితే పెద్ద పడగలు పట్టి సుబ్రహ్మణ్యుడనండి శేషుడనండి ఉంటాడు. ఆ కుంకం చుక్కలు పెట్టినటువంటి ఆ స్వామి పడగల వంక చూసి ఇచ్చట కానుకలు సమర్పింపరాదు అన్న బోర్డు చూసి ఓ నమస్కారం చేసుకుని ఆ బొట్టు తీసి పెట్టుకుని మళ్ళీ బయటికి వచ్చి స్వామివారి వంటశాల పక్క నుంచి ప్రదక్షిణం చేసి విమానంలో ఉన్నటువంటి లక్ష్మీదేవి నల్లటి ఫ్రేమ్లో ఉంటుంది, ఆ తల్లి వంక చూసి ఒక్క నమస్కారం చేసుకుని ధ్వజస్తంభం దగ్గరికి వచ్చి అక్కడ సాష్టాంగం చేసి ఇచ్చిన దధ్యోజనం ప్రసాదం నోట్లో వేసుకుని బయటికి వచ్చి పద్మావతి అమ్మవారి దేవాలయ దర్శనం చేస్తే గాజులు కొనుక్కోవాలని అక్కడికి వెళ్ళినప్పుడల్లా గాజులు తెచ్చానండి అన్నట్టు మర్చిపోయాను, మనవరాలికి కూడా తెచ్చాను, ఇప్పుడు మనవరాలు పుట్టింది కదా దానికి కూడా బుడ్డి బుడ్డి గాజులు తెచ్చాను, ఏవి గాజులు అంటే అది ఇలా దాని గాజులు చూపిస్తుంది అని చెప్పి అమ్మమ్మ దానికి గాజులు కొనుక్కొచ్చానండి అని మురిసిపోతే ఆవిడేమో గాజులు తెచ్చిన విషయం గుర్తు చేస్తే కొంచెం ముందుకు వెళ్ళేటప్పటికి ఇలా పద్మాలు పట్టుకున్న సూర్యనారాయణమూర్తి ఆ దేవాలయానికి దర్శనం చేసి ఎదురుగుండా సూర్యుడు ఉన్నాడు కాబట్టి పద్మావతి కోనేరులో ఎప్పుడూ పద్మాలు అరవిరిసి ఉంటాయని ఆ పద్మావతి కోనేరులో దిగి కాసిన నీళ్లు తీసి తల మీద జల్లుకుని